హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా తెంపల్లి అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో 5వ తరగతి చదువుతున్న రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. రాముకి అమ్మా నాన్న లేరు. వాళ్ళ అమ్మమ్మ సుశీలమ్మే పెంచేది. సుశీలమ్మకు కూడా ఒక్కతే కూతురు. కూతురు మరణించిన కొద్ది రోజులకే తన భర్త కూడా మరణించాడు. అప్పటి నుంచి బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమెకు ఉన్న కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతోనే రాముని పెంచసాగింది. రాము చాలా తెలివిగల పిల్లవాడు. అమ్మమ్మంటే చాలా ఇష్టం. ఆమె చెప్పినట్లే అన్నీ చేస్తూ ఉండేవాడు. రాము, ఇక ఆడింది చాలు, వచ్చి చదువుకో అంటూ ఆడుతున్న రాముని పిలిచింది సుశీలమ్మ. అలాగే అమ్మమ్మ, వచ్చేస్తున్నా, ఇదిగో అంటూ లోపలికి వచ్చాడు రాము. అయ్యా రాము, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు చదువుకుంటేనే నీకు పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. నేను లేకపోయినా అప్పుడు నువ్వు హాయిగా బ్రతుకుతావయ్యా అంది సుశీలమ్మ. అలాగే అమ్మమ్మ, అయినా నీకేం కాదులే, నేను పెద్దయిన తర్వాత వైద్యుణ్ణవుతాను. అప్పుడు నీకు మంచి మంచి మందులిచ్చి నిన్ను బ్రతికించుకుంటాలే అన్నాడు రాము. వైద్యుడు అవుతావా, నన్ను బ్రతికించుకుంటావయ్యా అంటూ నవ్వసాగింది సుశీలమ్మ. అవునమ్మమ్మ, అప్పుడు నువ్వు చనిపోవు, నువ్వు నాతోనే ఉంటావు ఎప్పుడు అన్నాడు రాము. అయితే నువ్వు వైద్యుడి అవ్వాలంటే ఇప్పుడు బాగా చదువుకోవాలయ్యా, చదువుకో అంది సుశీలమ్మ. ఇదిగో అమ్మమ్మ, చదివేసుకుంటా అంటూ చదవడం మొదలు పెట్టాడు రాము. అలా రాము బాగా చదువుకుంటూ అమ్మమ్మకి పనిలో కూడా సాయం చేస్తూ ఎంతో తెలివిగా ఉండేవాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో చంటిబాబు, బుజ్జిబాబు అనే 2 అన్నా తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు పెద్ద మోసగాళ్ళు, అందరినీ మోసం చేస్తూ ఉండేవారు. అలాంటి వారి దృష్టి ఈసారి సుశీలమ్మ మీద పడింది. ఒరే చంటిబాబు, ఈ సుశీలమ్మ పొలం మన పొలం పక్కనే కదా, ఇన్నాళ్ళు ఇదెందుకు గుర్తులేదురా మనకి? ఈవిడ్ని మోసం చేస్తే అడిగేవాళ్ళు కూడా ఎవ్వరు లేరురా, ఎంచక్కా ఆ పొలం మన పొలంలో కలిపేసుకోవచ్చు అని ఆశగా అన్నాడు బుజ్జిబాబు. అవునరా బుజ్జిబాబు, ఇన్నాళ్ళు మనకు ఆలోచనే తట్టలేదు సుమీ అన్నాడు ఆశ్చర్యంగా చంటిబాబు. సర్లే, ఇప్పుడైతే తట్టిందిగా, ఏం చెయ్యాలో ఆలోచించు అన్నాడు బుజ్జిబాబు. ఆలోచించాలి అని సుశీలమ్మ ఇంటి వైపే చూస్తూ ఆలోచించసాగారు చంటిబాబు, బుజ్జిబాబు. అమ్మమ్మ, నేను బడికి వెళ్ళొస్తానే అంటూ బడికి బయలుదేరాడు రాము. అయ్యా రాము, ఈరోజు కాస్త నాకు ఆరోగ్యం బాగోలేదయ్యా, సాయంత్రం బడైపోయిన తర్వాత ఆడుకోకుండా ఇంటికి త్వరగా వచ్చేసే అయ్యా అంది సుశీలమ్మ. సరే అమ్మమ్మ, నేను వచ్చేస్తాను గాని నువ్వే పని చెయ్యకు, నేనొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పని చేసుకుందాంలే అన్నాడు రాము. సరే అయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా అంది సుశీలమ్మ. సరే అమ్మమ్మ అంటూ బడికి వెళ్ళిపోయాడు రాము. ఒరే బుజ్జిబాబు, నాకొక ఆలోచన వచ్చింది అంటూ తనకు వచ్చిన ఆలోచన చెప్పాడు చంటిబాబు. అలాగే చేద్దాం చంటిబాబు అన్నాడు బుజ్జిబాబు. అలా ఇద్దరూ ఏం చెయ్యాలో మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయంత్రం బడి వదిలే సమయానికల్లా బడి వద్దకు చేరుకుని రాము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బుజ్జిబాబు, చంటిబాబు. రాము బడి వదిలిపెట్టగానే ఆడుకోకుండా ఇంటికి బయలుదేరాడు. రాముకు ఎదురెళ్ళి, రాము, మీ అమ్మమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు, ఆవిడ్ని పొరుగురు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు, నిన్ను కూడా అక్కడికి తీసుకురమ్మని చెప్పింది మీ అమ్మమ్మ, మాతో రా, నిన్ను మీ అమ్మమ్మ దగ్గరకు తీసుకువెళతాం అని చెప్పారు చంటిబాబు, బుజ్జిబాబు. అవునా, మా అమ్మమ్మకి బాగోలేదని నేను త్వరగా ఇంటికి వెళుతున్నా, ఇప్పుడు ఆవిడెక్కడుంది, నన్ను త్వరగా తీసుకువెళ్లరా బాబాయ్ అంటూ కంగారుగా బండెక్కి కూర్చున్నాడు రాము. బుజ్జిబాబు, చంటిబాబు రాముని పొరుగురి పొలిమేరలలో ఉన్న ఒక పాడుబడిన ఇంటికి తీసుకువచ్చారు.
బండిని ఆపగానే రాము గబగబా బండి దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ ఎక్కడున్నావు అంటూ వాళ్ళ అమ్మమ్మ కోసం వెతకసాగాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. బాబాయ్ ఇక్కడ మా అమ్మమ్మేది, ఎవ్వరూ లేరేంటి, మా అమ్మమ్మ ఎక్కడుంది అంటూ కంగారుగా అడగసాగాడు రాము. నువ్విక్కడే కూర్చో, తర్వాత మీ అమ్మమ్మ దగ్గరికి మేమే తీసుకువెళ్తాంలే అన్నారు బుజ్జిబాబు చంటిబాబు. కాదు బాబాయ్, నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళండి, మా అమ్మమ్మని చూడాలి అంటూ కంగారు పడసాగాడు రాము. రాము, మీ అమ్మమ్మకి ఏం కాలేదు, ఆవిడికంతా బాగానే ఉంది. నిన్ను మీ అమ్మమ్మ దగ్గరికి తప్పకుండా తీసుకువెళతాం. కాకపోతే మాకు అనుకోకుండా ఒక ముఖ్యమైన పని పడింది. మేము వెళ్ళి ఒక అర్ధగంటలో ఆ పని చూసుకుని వచ్చేస్తామే. అప్పటి వరకు నువ్విక్కడే ఉండు అని చెప్పాడు చంటిబాబు. బాబాయ్ నేను కూడా వస్తాను అక్కడికి, నన్ను కూడా తీసుకువెళ్ళండి అన్నాడు రాము. నిన్ను తీసుకువెళ్ళొచ్చు గాని అక్కడికి చిన్నపిల్లలు రాకూడదయ్యా, అందుకే తీసుకువెళ్ళటం లేదు. మేము వచ్చేస్తాంగా, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు చంటిబాబు. అలాగే బాబాయ్, అయితే త్వరగా వచ్చేయండి, నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు రాము. త్వరగానే వచ్చేస్తాం, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ బయటకు వచ్చి ఆ గది తలుపుకి తాళం పెట్టేశారు బుజ్జిబాబు చంటిబాబు. ఒరే బుజ్జిబాబు, ఆ సుశీలమ్మ తన పొలం మనకి అమ్మేసినట్లుగా పత్రాలు రాయించాను. నువ్వు ఈ పత్రాలను తీసుకువెళ్ళి ఆ సుశీలమ్మ చేత సంతకాలు చేయించు. ఒకవేళ సంతకం పెట్టకుండా గొడవ చేస్తుందనుకో బెదిరించు. నేను గనక అనుకున్న సమయానికి వెళ్ళకపోతే అక్కడ చంటిబాబు నీ మనవడిని చంపేస్తాడు. ఇక నీ మనవడు చనిపోయిన తర్వాత ఈ ఆస్తి నేను చేసుకుంటావు అని. అప్పుడు దడిచి గబగబా సంతకాలు పెడుతుంది. నువ్వు వచ్చిన తర్వాత ఈ రామును తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పేద్దాం. ఆ తర్వాత ఆవిడ ఎవరికైనా చెప్పిందనుకో మనం ఆవిడ దగ్గర పొలం కొన్నామని అబద్ధం చెప్పేద్దాం. అయినా ఆవిడ తరపు మాట్లాడడానికి బంధువులు ఎవరూ లేరు, అడగడానికి ఎవరూ రారు. అదీ కాక మనం బెదిరిద్దాం, ఎక్కడైనా ఈ విషయం గురించి చెప్పావంటే నీ మనవణ్ణి చంపేస్తాం అని. ఇక దాంతో ఎక్కడా చెప్పదరా అంటూ ఆనందంగా చెప్పాడు చంటిబాబు. అలాగే చంటిబాబు, మన ఊరు వెళ్ళి ఆ సుశీలమ్మ చేత సంతకాలు పెట్టించుకుని వస్తానే అంటూ ఊరికి బయలుదేరాడు బుజ్జిబాబు. త్వరగా వచ్చే బుజ్జిబాబు, ఈ లోపుగా నేను కాస్త ఈ ఊరు లోపలి దాకా వెళ్ళొస్తానే, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తినేసి వస్తాను అంటూ ఆ ఊళ్ళోకి బయలుదేరాడు చంటిబాబు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు రాముకి వినిపించాయి. అంటే వీళ్ళు నన్ను బంధించారా? వాళ్ళొచ్చేసరికి నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏం చెయ్యాలి తప్పించుకోవాలంటే అని తెగ ఆలోచించసాగాడు రాము. ఒక ఆలోచన వచ్చి గబగబా తన దగ్గర ఉన్న పుస్తకం తీసి నన్నెవరైనా కాపాడండి, 2 దొంగలు ఈ గదిలో బంధించారు అంటూ పేజీల మీద రాసి ఒక్కొక్క పేజీ చించి కిటికీలో నుంచి బయటకు విసరసాగాడు. అయితే ఆ కాగితాలన్నీ గాలికి ఎగురుతూ అన్ని వైపులకు వెళ్ళసాగాయి. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి మీద ఆ కాగితం వచ్చి పడింది. ఈ కాగితం ఎక్కడి నుంచి వచ్చి పడింది అని చుట్టూ చూడగా ఆ పాడుబడిన ఇంటి కిటికీలో నుంచి కాగితాలన్నీ వర్షంలాగా పడసాగాయి. గబగబా అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి చూశాడు. కిటికీలో నుంచి రాము కనిపించాడు. ఎవరివి బాబు నువ్వు, ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు ఆ వ్యక్తి. నా పేరు రాము అంటూ తన గురించి జరిగిందంతా చెప్పాడు రాము. అయ్యా నువ్వు భయపడకు, నేను గబగబా ఊళ్ళోకి వెళ్ళి రాజ్యభటులను తీసుకుని వస్తానే, అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఊళ్ళోకి బయలుదేరబోయాడు ఆ వ్యక్తి. ఏమండి కాస్త త్వరగా తీసుకురారా, ఆ చంటిబాబు వచ్చాడంటే నన్నేమైనా చేసేస్తాడు అన్నాడు రాము. నువ్వు భయపడకయ్యా, నేను తీసుకువస్తానుగా అన్నాడు ఆ వ్యక్తి. సరే, ఆ చంటిబాబు వస్తే ఈ కాగితాలను చూస్తాడేమో, కాస్త వీటిని కూడా వేరేసి మీరు తీసుకువెళ్లరా అన్నాడు రాము. అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, ఈ కాగితాలను గనక ఆ దొంగ చూశాడంటే నీకేదైనా ప్రమాదం రావచ్చు అంటూ గబగబా ఆ కాగితాలన్నీ వేరేసి వాటిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఆ తరువాత కొంతసేపటికి చంటిబాబు వచ్చాడు. చంటిబాబు వచ్చిన కాసేపటి తరువాత ఆ వెళ్ళిన వ్యక్తి రాజ్యభటులను తీసుకుని వచ్చాడు. రాజ్యభటులు చంటిబాబును బంధించి రాముని విడిపించి రాముని తీసుకువచ్చి వాళ్ళ అమ్మమ్మకి అప్పజెప్పారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న బుజ్జిబాబును కూడా బంధించి
ఆ ఊరి న్యాయాధికారికి అప్పజెప్పారు రాజ్యభటులు. న్యాయాధికారి వారికి తగిన శిక్ష విధించి కారాగారంలో బంధించారు. అయితే ఈ విషయం తెలిసిన ఊరి వారందరూ రాము తెలివితేటలను మెచ్చుకోసాగారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.